ప్రస్తుతం ఈ 418 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉండే వివిధ రిజర్వాయర్లు చూసుకుంటే ప్రస్తుతం ఉన్న నీళ్లు కేవలం 94 టీఎంసీలు మాత్రమే, అంటే 23% మాత్రమే ఇవాళ నిండి ఉన్నాయి. అట్లాగే రాష్ట్రంలోని చెరువులు మొత్తం కలిపితే ఈ గోదావరి బేసిన్లో ఒక 253 టీఎంసీల కంబైన్డ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అందులో దాదాపు 50% పైగా అక్కడ కూడా ఖాళీ ఉంది. రిజర్వాయర్ల వారీగా లెక్క కూడా నా దగ్గర ఉంది. అంటే శ్రీరామ్ సాగర్లు ఎంత ఉన్నది, మొత్తం కెపాసిటీ ఎంత, అందులో ఇప్పుడున్న నీళ్ళు ఎంత, ఇన్ఫ్లో ఎంత, అవుట్ఫ్లో ఎంత, ఈరోజు ఉదయం 11 గంటల లెక్క, ఇది లేటెస్ట్ లెక్క. సో 77% ఇంకా ఖాళీ ఉన్నది. 77% ఇంకా మరి గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవానికి ఏది ప్రాజెక్టులలో నీళ్లు లేవు. వాస్తవం ఏంటి అంటే ఇది నేను చెప్పడమో ఇంకొకరు చెప్పడమో కాదు. గౌరవనీయులు తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగంలో